హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సోనీ వ్లాగ్స్. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి నేనైతే ట్యాంక్ బండ్కి వెళ్ళాను వినాయకుల్ని చూద్దామని. ఆ డేతో నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ ఛానల్లో మీరు చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కుకింగ్, స్టైలింగ్, ఫ్యాషన్, ట్రావెలింగ్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ ఇలా చాలా వస్తాయి. ఈ వినాయకుడైతే నాకు ఎంత నచ్చేసాడో అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ వినాయకుడిని చూస్తుంటే. నెక్స్ట్ ఇక్కడ వచ్చాక ఎలిఫెంట్ పైన లోటస్, ఇంకా పైన వినాయకుడు. ఇది మన హైదరాబాద్లో సెకండ్ బిగ్గెస్ట్ వినాయకుడు. ఇంకా ఇలా వినాయకులు చూడడానికి అయితే వచ్చేసాము. ట్యాంక్ బండ్ పైన చూస్తుంటే చాలా వినాయకులు, అసలు ఎంత పెద్ద పెద్ద వినాయకులు, ఇంకా మంచి క్రియేటివిటీ వినాయకులు చూసాము. ఇలా వస్తూ ఉంటే అవన్నిటిని చూస్తూ ఇంకా ప్రసాదం తింటూ అలా చాలాసేపు వినాయకుల దగ్గరే ఉన్నాము. మేమైతే టూకి ఇంట్లో నుండి స్టార్ట్ అయిపోయాము. నైట్ వరకు చాలాసేపు అక్కడే ఉండే. ఇంకా అన్ని వినాయకుల్ని చూస్తూ చిన్న చిన్న వినాయకులు కూడా చాలా బాగా డెకరేట్ చేసుకొని తీసుకొచ్చారు అసలు. ఇలా కార్ల పైన ఇంకా మమ్మీ, నేను, పిన్ని, చెల్లి అందరం వెళ్ళాము. ఇలా అన్ని వినాయకులు చూస్తూ వెళ్ళాము. వినాయకులు ఇంకా డెకరేషన్ అయితే ఎంత క్రియేటివిటీగా ఉన్నాయో అసలు. ఇలా వస్తూ ఇంకా చెరుకు రసం తాగుదామని అయితే ఆగాము. కాకపోతే ఆ రోజు అంత టేస్ట్ అనిపించలేకుండే చెరుకు రసం అయితే. ఇంకా అలాగే అలా నడుచుకుంటూ అన్ని వినాయకులు, కొత్త కొత్త వినాయకులు అన్నీ చూస్తూ వెళ్ళాము. అప్పటికే చాలా నైట్ అయిపోయింది. నైట్ వరకు అక్కడే ఉండే మేము. ఇంకా అన్నీ అక్కడి నుండి ట్యాంక్ బండ్ పైకి, హిమాయత్ నగర్ అటు సైడ్ వెళ్ళి ఇటు ట్యాంక్ బండ్ పైకి అయితే వచ్చేసాము. ఇలా ఫ్లాగ్ తీసుకొచ్చారు. వినాయకుడు చాలా పెద్ద పెద్ద వినాయకుడు, ఒక డిఫరెంట్ వినాయకులు అన్నీ చూసేసాము అసలు మేము అక్కడ. పబ్లిక్ అయితే చాలా రష్ ఉండే, ఫుల్ పబ్లిక్ వచ్చేసారు. అసలు ఇంత పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. చాలా పబ్లిక్ వచ్చారు. ఇంకా నడుస్తూ వచ్చి ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకుందామని చూస్తున్నాం, ఏ ఫ్లేవర్ అని. నేనైతే చాక్లెట్ విత్ కుల్ఫీ తీసుకున్నాను. చెల్లి ఏమో డబుల్ రోస్టెడ్ చాక్లెట్ తీసుకుంది. ఇంకా అలా ఐస్ క్రీమ్ తీసుకొని ఐస్ క్రీమ్ తింటూ ఇంకా కొంచెం అలా ఇలా షాపింగ్ అయితే చేసాము. నడుస్తూ ఇంకా వెళ్తున్నాం. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదామని చూస్తున్నాం. అప్పుడే చాలా లేట్ అయిపోయింది. అప్పటికే అసలు డల్ అయిపోయినాం, ఓపిక లేకుండా అయిపోయినాయి ఫేసెస్ అయితే. సో ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.